ఒక వింత ఘటన చోటు చేసుకుంది. మనం ఈరోజే ఒక వీడియో చేసుకున్నాం. చైనాలో ఒక రోబో ఒక ట్రాఫిక్ పోలీస్ సేవలన్నిటిని అందిస్తూ ఉంది. అద్భుతం. కానీ చైనాలోనే మరొక వింత జరిగింది, వండర్. ఒక రోబో 70 సంవత్సరాల బామ్మని వేధిస్తూ ఎంటబడింది. ఆమె పరుగులు తీసింది, ఇది ఏదో నన్ను అత్యాచారం చేయబోతా ఉందని భయపడింది. దాంతో పోలీసులకు ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్గా దిగారు. ఆ రోబో చేష్టలు చూసి వెంటనే దాన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నాకు తెలిసి ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు రోబో మీద ఒక కేసు నమోదు చేసి రోబోని అరెస్ట్ చేయడం. ఇలాంటి వింత ఘటనలు చైనాలో ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గతంలో కొన్ని రోబోలు మనుషుల మీద దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా రోబో మీద కేసు నమోదైంది. రాబోయే రోజుల్లో రోబోలకు కూడా ఆధార్ కార్డులాగా ఒక కార్డు ఇచ్చి రోబోలు కనుక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడం, వాటిని జైల్లో పెట్టడం, విచారించడం, అది కనుక నేరం రుజువు అయితే ఆ రోబోని నిర్వీర్యం చేయడం అనే కార్యక్రమాలు కూడా మనం చూడబోతా ఉన్నాం. రోబో అరెస్ట్ గురించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.